మనం షాద్ నగర్కి వెళ్దాం. షాద్ నగర్ నుంచి స్ట్రాంగ్ రూమ్ దగ్గర నుంచి మా ప్రతినిధి అనిల్ ఉన్నారు. బిఫోర్ దట్ నల్గొండ నుంచి మనతో మా ప్రతినిధి రమేష్ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. ఎస్, ముందుగా అనిల్ దగ్గరికి వెళ్దాం. అనిల్, షాద్ నగర్లో స్ట్రాంగ్ రూమ్ దగ్గర కనిపిస్తున్న హడావుడి ఏంటి? ఎస్ రాజేష్, మొత్తానికైతే ఈ షాద్ నగర్ కి సంబంధించి మున్సిపల్ ఎన్నికలు అయితే ముగిశాయని చెప్పాలి. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు ఎప్పుడైతే ముగిసాయో ముగిసిన అనంతరం దానికి సంబంధించి బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా కౌంటింగ్ కోసం అని చెప్పేసి పూర్తిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించే ఈ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా సీల్ చేశారు. సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ కి అయితే తరలించారని చెప్పాలి. ఇండోర్ స్టేడియం దగ్గరికి, షాద్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో అయితే ఈ స్ట్రాంగ్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం 28 వార్డులను అయితే ఏర్పాటు చేయడం, ఆ 28 వార్డుల దగ్గర 76 పోలింగ్ బూత్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 76 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా కలెక్ట్ చేసినటువంటి ఓటర్ల లిస్టుకి సంబంధించి కావచ్చు, ఆ ఓటింగ్ సంబంధించి కావచ్చు, వీటన్నింటిని కూడా కలెక్ట్ చేసి బ్యాలెట్ బాక్స్ రూపంలో వీళ్ళు ఈ స్ట్రాంగ్ రూమ్ లో అయితే పొందుపరుస్తారు. సీల్ చేసిన అనంతరం ఈ స్ట్రాంగ్ రూమ్ లోనే రేపు జరగబోయే, అంటే ఎల్లుండి జరగబోయే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల కోసం అని చెప్పేసి, కౌంటింగ్ కోసం అని చెప్పేసి కూడా ఇక్కడైతే స్ట్రాంగ్ రూమ్ లో వీటన్నిటిని కూడా పొందుపరచనున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా భారీ బందోబస్తు నడుమ అయితే ఈరోజు ఎన్నికలు జరిగాయని చెప్పాలి. ఎన్నికల్లో భాగంగానే ఈ రోజు 5 గంటల సమయంలో ఎప్పుడైతే ఎన్నికలు ముగిసిన అనంతరం స్ట్రాంగ్ రూమ్ కి అయితే ఈ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. మొదటిగా ఈ స్ట్రాంగ్ రూమ్ కి సంబంధించి ఈ కలెక్ట్ చేసినటువంటి బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా చెక్ చేసి ఆ తర్వాత ఈ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ లో అయితే పెట్టనున్నారు. దానికి సంబంధించే పూర్తిగా ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో వార్డులకి సంబంధించి 28 వార్డుల సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్ లో అయితే పెట్టారు. అయితే దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి 7 గంటల నుంచి కూడా ఈ ఓటింగ్ సరళికి సంబంధించి కావచ్చు, ఓటింగ్ సంబంధించి కావచ్చు, వీటన్నిటి కూడా నమోదైన అనంతరం దానికి సంబంధించి పూర్తిగా ఎప్పుడైతే ఓట్లు అనేవి ముగిసాయో, ఓటింగ్ అనేది ముగిసాయో ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్ లో అయితే పెడుతున్నారని చెప్పాలి. షాద్ నగర్ కి సంబంధించి ఇప్పటికే 75% ఈ ఓటింగ్ శాతం అనేది నమోదైంది. మొత్తం పోలైన ఓటింగ్ శాతం మొత్తం కూడా 75% అని చెప్పాలి. ఇందులో భాగంగానే ఓట్లన్నీ కూడా 40,000కు పైగా అయితే ఓటర్లు ఉపయోగించుకున్నారని చెప్పాలి. షాద్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా మొత్తం 40 అంటే దాదాపు 75% అని అంటే 50,000కు పైగా ఉన్నటువంటి ఈ ఓటర్లకు సంబంధించి ప్రస్తుతం 40,000కు పైగా ఈ ఓటర్లు అయితే ఓటును ఒకసారి మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రస్తుతం ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మొత్తానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తూ ఉంది. బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలను ఇక్కడ చూపించలేకపోతుంది. ఇక్కడ సర్వే ఫలితాలు ఏం చెప్తున్నాయంటే 29 నుంచి 36 డివిజన్లలో, వార్డుల్లో మాత్రమే బీఆర్ఎస్ తన హవాను కొనసాగిస్తుంది అని చెబుతూ ఉన్నాయి. అలాగే కార్పొరేషన్ దగ్గరకు వచ్చేసరికి ఒక్క కార్పొరేషన్ కూడా బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకోలేకపోతుంది. అటు మెదక్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ తన ప్రభావాన్ని పెద్దగా చూపించలేకపోతోందని ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతూ ఉన్నాయి. సో బీఆర్ఎస్ నేతలు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల గురించి ఏం మాట్లాడుకుంటున్నారనే సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందించబోతున్నారు. విజయ్, ఎగ్జిట్ పోల్స్ లో పీపుల్స్ పల్స్ మాత్రం 29 నుంచి 36 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తూ ఉంటే 8 నుంచి 10 చోట్ల మాత్రమే, మున్సిపాలిటీల్లో మాత్రమే బీఆర్ఎస్ తన హవాను కొనసాగిస్తుందని చెప్తుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ అంచనాలు చేరుకోలేకపోతోంది అని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. సో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుకుంటున్నారు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై? మొత్తానికి తెలంగాణలో జరిగిన ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గురించి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. పట్టణ నగర ఓటర్ ఏ ఫలితాన్ని రాశాడు అని 116 మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగాయి. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,996 డివిజన్లు, వార్డులకు సంబంధించి 14 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. సో ఎన్ని డివిజన్లు, వార్డులలో బీఆర్ఎస్ గెలుచుకోబోతోంది, ఎన్ని డివిజన్లు, వార్డులలో కాంగ్రెస్ గెలుచుకోబోతోంది అనే ఈ సర్వే ఫలితాలు చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 68 నుంచి 76 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకొని తన ఆధిక్యాన్ని